అతను ఒక ప్రొఫెసర్ పిల్లలు కార్పొరేట్ పాఠశాలలో చదవడం సహజం. కానీ ఈ ప్రొఫెసర్ కార్పొరేట్ పాఠశాల నుండి పిల్లల్ని వెనక్కి తీసుకుని వచ్చి ఒక ప్రభుత్వ పాఠశాల ఉపాధ్యాయుడి మీద నమ్మకంతో తన పిల్లల్ని గ్రామీణ ప్రాంత ప్రభుత్వ పాఠశాల బాట పట్టించారు. ప్రొఫెసర్ని ఆకర్షించే విధంగా బోధిస్తున్న ఆ ఉపాధ్యాయుడు ఎవరో మీరే చూడండి. ఇతడి పేరు వెంకటేశ్వర్ రెడ్డి. కొమరోలు మండలంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడిగా గత కొన్ని సంవత్సరాలుగా వివిధ పాఠశాలల్లో ఉత్తమ విద్యార్థిని తయారు చేస్తున్నారు. ఇతను చదువు చెప్పిన ప్రతి పాఠశాలలోనూ విద్యార్థులు మెరుగైన విద్య నేర్చుకున్నారు. అందరికీ ఆదర్శంగా ఉండడం కోసం తాను అలీనగరం పాఠశాలలో పనిచేసే సమయంలో తన పిల్లల్ని ఇద్దరిని తన స్కూల్లోనే చదువు నేర్పించారు. ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడే తన పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలకు పంపడం చూసి మరికొంతమంది తల్లిదండ్రులు పిల్లల్ని ప్రభుత్వ పాఠశాలలో చేర్పించారు. అటు తర్వాత బదిలీపై సర్వే రెడ్డి పల్లె గ్రామం మండల ప్రాథమిక పాఠశాలకు వెళ్లారు. అక్కడ కూడా విద్యార్థుల సంఖ్య తక్కువగా ఉండడంతో మరొక ఉపాధ్యాయుడి సహాయంతో సొంతంగా ఆటోకు డబ్బులు ఇస్తూ కొమరోలు నుండి పిల్లలకు పాఠశాలకు తీసుకెళ్లేవారు. అలా అక్కడ 5 సంవత్సరాల పాటు నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించి పాఠశాలలోని విద్యార్థుల సంఖ్యను పెంచారు. నా పేరు డాక్టర్ కె వీరాంజనేయులు. నేను ప్రస్తుతం డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయము కృషి విజ్ఞాన కేంద్రం పందిరిమామిడి రంపచోడవరం అల్లూరు సీతారామరాజు జిల్లాలో మత్స్య శాస్త్రవేత్తగా పనిచేస్తున్నాను. నాకు యాక్చువల్గా 3 పిల్లలు. వాళ్ళలో మా పెద్ద అబ్బాయి, మాకు 2 నెక్స్ట్ సెకండ్ టైము ఒక అబ్బాయి ఒక అమ్మాయి ట్విన్స్. సో వాళ్ళు లాస్ట్ ఇయర్ వరకు కూడా వాళ్ళ ఎల్కేజీ నుంచి కూడా వాళ్ళు ఏలూరులో ప్రైవేట్ పాఠశాలలో చదవటం జరుగుతుంది. బట్ చదివే క్రమంలో నెక్స్ట్ ఇయర్ మా లాస్ట్ ఇయర్ గత సంవత్సరంలో మా పెద్ద అబ్బాయిని గుంటూరులో ఒక ప్రైవేట్ స్కూల్లో వేసాము 5th క్లాస్లో. వేసిన తర్వాత మా చిన్నపిల్లలేమో ఏలూరు ఒక ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. బట్ చదివే క్రమంలో మాకు కొంచెం ఏంటంటే వాళ్ళ ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ ఆ సబ్జెక్టుల్లో వాళ్ళ పర్ఫెక్షనెస్ కానీ స్పీడ్ కానీ లేకపోవడం వల్ల నాకు అప్పుడే మన టీచర్ వెంకటేశ్వర రెడ్డి గారు, ఆయనది కొమరోలు, వెంకటేశ్వర రెడ్డి గారు నాకు పరిచయం కావటం జరిగింది గుంటూరులో. సో ఇట్లా నేను సజెషన్ మనకు ఎలా చేయాలి ఏంటి, కొంచెం పిల్లలను ఇంగ్లీష్ కానీ మ్యాథ్స్ కానీ కొంచెం స్పీడప్ చేయాలి సార్ ఎలా అని అడిగితే ఒకరోజు ఆయన కొమరోలు వాళ్ళ ఇంటికి కూడా రమ్మటం జరిగింది. సో ఆయన మా 3 పిల్లలకు కూడా టెస్ట్ చేసి అంటే వాళ్ళను ఏ లెవెల్ వాళ్ళ లెవెల్ ఆఫ్ నాలెడ్జ్ వాళ్ళు కూడా టెస్ట్ చేసి వాళ్ళకి సార్ కొంచెం ఫౌండేషన్ అనేది కొంచెం తక్కువగా ఉంది, ఫౌండేషన్ కోసము మీకు ఇబ్బంది లేకపోతే నా దగ్గర స్కూల్లో ఇక్కడ కొమరోలు అంటే ఆయన ప్రస్తుతం పనిచేసే మల్కేపల్లి స్కూల్లో మీరు జాయిన్ చేయండి. అంతేకాకుండా ఉదయం సాయంత్రం పెట్టే ట్యూషన్ పాయింట్లో కూడా జాయిన్ చేయడం జరిగింది. ఆల్మోస్ట్ ఇప్పటికి 2 నెలలు పూర్తయింది. ఇప్పుడు ప్రస్తుతం మా పిల్లలు చూసుకుంటే వాళ్ళు ఈవెన్ మ్యాథ్స్లో కానీ ఇంగ్లీష్లో కానీ తెలుగులో కానీ మిగతా సబ్జెక్టులో కూడా చాలా పర్ఫెక్ట్గా చదవటం కానీ రాయటం కానీ చాలా బ్రహ్మాండంగా చదువుతున్నారు. వారు మ్యాథ్స్ కూడా చాలా స్పీడ్గా వాళ్ళు చేస్తూ ఉన్నారు. సో ప్రజెంట్ నాకు చాలా సంతోషంగా ఉంది. కాబట్టి మన ఈ అవకాశము కల్పించినందుకు మనకు మా పిల్లల మీద ఎంత శ్రద్ధ తీసుకొని వారి యొక్క విద్యకు తోడ్పడుతున్నటువంటి మన టీచర్ వెంకటేశ్వర రెడ్డి గారికి మరియు వారి మిగతా టీచర్లకు కూడా నేను ధన్యవాదాలు తెలుపుతున్నాను. థ్యాంక్ యూ. నా పేరు వెంకటేశ్వర రెడ్డి. నేను కొమరోలు మండలంలో ఎస్జిటిగా పనిచేస్తూ ఉన్నాను. 2013లో నేను ఈ మండలానికి రావడం జరిగింది. ఫస్ట్ ఇక్కడ అలీనగరంలో పనిచేశాను. అలీనగరంలో వెళ్ళేటప్పుడు కూడా మా పిల్లలు 2 5th క్లాస్ వరకు మా స్కూల్లోనే చదివారు. అలాగే మా పిల్లలతో పాటుగా మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లల్ని కూడా 2 అలీనగరం పాఠశాలకు కూడా ప్రతి సంవత్సరం తీసుకెళ్ళడం జరిగింది. అక్కడి నుంచి బదిలీలో భాగంగా సర్వేడిపల్లికి రావడం జరిగింది. అక్కడ స్కూల్లో మేము వెళ్ళేసరికి ఆ ఊర్లో పిల్లలు లేరు. ఆ ఊర్లో అంతా కలిపి కూడా 4 పిల్లలు ఉన్నారు. మరి 2 టీచర్లు ఉన్నాము, ఎలా దీన్ని అని మా సహ ఉపాధ్యాయుడు మా హెచ్ఎం గారు అయినటువంటి రఫీ సార్ గారు సహకారంతో 2 కలిసి కొమరోలు టౌన్ నుంచి కొంతమంది పిల్లల్ని మా మీద నమ్మకంతో తల్లిదండ్రులు కొమరోలు నుంచి మా సర్వేడిపల్లి పాఠశాలకు పంపించడం జరిగింది. అయితే వాళ్ళకి ట్రాన్స్పోర్ట్ ఎలా చేయాలనే ఉద్దేశంతో మేము 3,000 రూపాయలు పెట్టి ఆటో సపరేట్గా వాళ్ళు పెట్టడం జరిగింది. అలాగే మా సొంత ఊరైనటువంటి తాతిరెడ్డిపల్లి నుంచి కూడా మా మీద నమ్మకంతో ఒక 8 మంది వాళ్ళ యొక్క సొంత నిధులతో వాళ్ళు సపరేట్గా ఆటో పెట్టుకొని
సరేడుపల్లికి పంపించడం జరిగింది. ఇలా అక్కడ బాగానే స్కూల్ను బాగా రన్ చేసినాము. ఒక 4.5 సంవత్సరం అక్కడ పనిచేసాము. అక్కడి నుంచి మా సహోపాధ్యాయుడు రఫీ సార్ గారు బదిలీపై వెళ్ళడంతో నేను కూడా అక్కడి నుంచి మళ్ళీ ఇంకా కొంచెం మెరుగ్గా ఉండేటువంటి స్కూల్ అని చెప్పేసి ఈ మలికపల్లి పాఠశాలకు గత 2 మాసాల కింద బదిలీలో రావడం జరిగింది. అయితే ఇక్కడ కూడా కొంత ఫస్ట్ స్ట్రెంత్ తక్కువగా ఉన్నటువంటి పరిస్థితులు కనిపించినాయి. దాన్ని మేము గ్రామస్తుల సహకారంతో మా వచ్చినటువంటి ఉపాధ్యాయురాలు ఆమె సహకారంతో ఇద్దరం కోఆర్డినేషన్ చేసుకొని గ్రామంలో పర్యటించి గ్రామంలో తల్లిదండ్రులతో ఎలా చెప్తాము ఎలా అని తిరిగి వారి యొక్క అభిమానం చేరుకొని ఇప్పుడు 21 ఉన్న స్ట్రెంత్ను 28 వరకు చేర్చగలిగాము. అయితే దీంట్లో భాగంగా మాకు కొమరోలు నుంచి ఒక 6 మంది పిల్లలు ఇక్కడికి మలికపల్లి పాఠశాలకు రావడం జరుగుతుంది. వీరిలో ప్రధానంగా 3 పిల్లలు మాత్రము ఒక ప్రొఫెసర్ కమ్ సైంటిస్టు వీరాంజనేయులు అనేటువంటి ఆయన మాకు పరిచయం గుంటూరులో జరగడం జరిగింది. ఆయన మా మీద నమ్మకంతో ఎక్కడ వాళ్ళ పిల్లలు చదువు అనేటువంటిది ఇక్కడ బాగా ఉంటుందనే ఉద్దేశంతో ఆయన ఏలూరు నుంచి కూడా ఫ్యామిలీని మార్చి ఇక్కడ మా ఇంటి ఎదురుగానే ఒక అద్దెకు రూమ్ తీసుకొని ఆయన వర్క్ చేసేది మాత్రం తాడేపల్లి గూడెంలో చేస్తాడు. వాళ్ళ ఫ్యామిలీ మాత్రం ఇక్కడే పెట్టి ఇదే పాఠశాలకు పంపించడం జరుగుతూ ఉంది. అయితే గత 2 నెలల తర్వాత ఆయన కూడా సంతోషం వ్యక్తం చేశారు. మా పిల్లల గ్రోత్ చాలా బాగుంది అనే ఉద్దేశంతో ఆయన కూడా చాలా సంతోషం వ్యక్తం చేశారు. కాబట్టి మేము చేసేటువంటి దాంట్లో ఎలాంటి లోపం లేకుండా పిల్లలకు మనము ఏవి నేర్పించాలి, ఎలా నేర్పించాలి అనేటువంటిది పాఠశాల ధీటుగా ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా మా పాఠశాలను తీర్చిదిద్దుతా ఉన్నాము. అందులో భాగంగానే గవర్నమెంట్ యొక్క టైం 3:30 అయినప్పటికీ మేము 4:30 వరకు వాళ్ళకు స్టడీ అవర్ కూడా నిర్వహించి ప్రైవేట్ పాఠశాలకు ధీటుగా ఈ పాఠశాలను తీర్చిదిద్దాలనే ఉద్దేశంతో మేము ఇద్దరం ఉపాధ్యాయులను కూడా కష్టపడి పనిచేస్తూ ఉన్నాము. ఆ విధంగా పనిచేసినప్పుడు మనకు మంచి రిజల్ట్స్ వస్తాయి. మన గవర్నమెంట్ పాఠశాల మీద తగినటువంటి గౌరవం పెరుగుతుంది. తల్లిదండ్రుల్లో ఉన్న అపోహ కూడా పోతుంది. మనకు కూడా స్ట్రెంత్ పెరుగుతుంది. మన యొక్క పాఠశాల కూడా అభివృద్ధి జరుగుతాయి. రేపు మనం ఈ పాఠశాల బాగా అభివృద్ధి జరిగితే రాబోయే తరాలకు కూడా కొంతమంది నిరుద్యోగులకు కూడా మనం ఉద్యోగాలు కల్పించినట్టు అవుతాం. ఈరోజు మనం సరిగా పని చేయకుండా సరిగా చేస్తే వాళ్ళు గవర్నమెంట్ పోస్టులు పడతాయి. తర్వాత నిరుద్యోగులు కూడా అట్లనే ఉంటారు. ఇది ఉపాధ్యాయ వృత్తి అనేటువంటిది చాలా పవిత్రమైనది అని భావిస్తూ ఈ వృత్తికి మనము న్యాయం చేస్తే తరతరాలు బాగుపడతాయి. కాబట్టి ఇది అందరికీ తెలిసిన విషయమే. కాబట్టి మేము మా శాయశక్తుల పిల్లల యొక్క అభివృద్ధికి తోడ్పడాలని మనచ వాచ కర్మన మా విధిని మేము సక్రమంగా నిర్వహిస్తున్నాం అనుకుంటున్నాం. చాలా వరకు ఇంకా చేయాల్సి ఉన్నాయి, చేస్తాం. తప్పకుండా పాఠశాలను అభివృద్ధిలో నడిపిస్తామని తెలియజేస్తున్నాం. అందరికీ నమస్కారం అండి. నా పేరు రాబర్టు. మాది చింతలపల్లి పంచాయతీ మలికపల్లి గ్రామం. నా 2 పిల్లలు ఇక్కడే మలికపల్లి ఎంపీపీ స్కూల్లో చదువుతున్నారు. ఒకళ్ళు 1వ తరగతి, ఒకళ్ళు 2వ తరగతి చదువుతున్నారు. అయితే ఈ సార్ వాళ్ళు వచ్చాక పిల్లల్లో మంచి డిసిప్లిన్ పెరిగింది. ఇంగ్లీష్ మీడియం బాగా చెప్తున్నారు, ఇంగ్లీష్ కూడా సార్ వాళ్ళు. ఇంతకుముందు అయితే అల్లరి చిల్లరగా ఇలా ఉంటున్నారు. ఇప్పుడైతే మంచి డిసిప్లిన్గా ఉంటున్నారు. అది సార్ వాళ్ళు చేయడం వల్లే. ఇప్పుడు స్కూల్లో కూడా మంచి వసతులు ఉన్నాయి, మంచి సదుపాయాలు ఉన్నాయి. ఇంగ్లీష్ మీడియంతో పోటీ పడి మా పిల్లలు చదువుతున్నారు. దానికి కారణం అయితే ఈ వెంకటేశ్వర్లు సారు, మేడం గారు. ఈ స్కూల్లో ఇంకా ప్రభుత్వం వారు ఇచ్చే డెవలప్మెంట్ని బాగా చేస్తారని ఆశిస్తున్నాను. ఇంకా ప్రైవేట్ స్కూళ్ళతో పాటు పోటీ పడి ఇక్కడ చదువుతున్నారు. సాయంత్రం వరకు మామూలుగా 3:30కి స్కూల్ అయిపోతుంది. కానీ సార్ వాళ్ళు మాత్రం ట్యూషన్ లాగా సాయంత్రం 4:30 వరకు పిల్లల్ని చదివిస్తున్నారు. అది మాకు బాగా సంతోషం అనిపిస్తుంది. పిల్లలు ఇప్పటికైతే మంచి చదువులో బాగా ఇంప్రూవ్మెంట్ అయితే మాకు కనిపిస్తుంది. థ్యాంక్ యూ అండి.